బోనాల పండుగలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఘట్టం ఏదైనా ఉందంటే అది రంగం. ఈ రంగం చెప్పే మహిళ పేరు స్వర్ణలత. ఒక్కసారి ఆగండి. ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు ఆమె చెప్పే ఒక్కో మాటను ఎంతో శ్రద్ధగా వింటారు. కానీ అసలు స్వర్ణలత ఎవరు? ఆమెకు ఎందుకు ఈ అవకాశం దక్కింది? స్వర్ణలత హైదరాబాద్లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి దేవాలయంకు చెందిన సంప్రదాయ కుటుంబానికి చెందిన మహిళ. ఎన్నో ఏళ్లుగా వారి కుటుంబ సభ్యులే అమ్మవారి ఆదేశంగా భావించి రంగం చెప్పే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. రంగం చెప్పే సమయంలో స్వర్ణలత ప్రత్యేకంగా అమ్మవారి అలంకరణలో ఉంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఆ సమయంలో అమ్మవారి ఆవాహనం జరుగుతుందని, ఆమె నోటి ద్వారా అమ్మవారి సందేశం వెలువడుతుందని నమ్ముతారు. రంగంలో రాష్ట్ర పరిస్థితులు, వర్షాలు, పంటలు, ప్రజల శ్రేయస్సు, వ్యాధులు, ప్రకృతి విపత్తులు వంటి అంశాలపై సంకేతాల రూపంలో చెప్పడం ఆనవాయితీ. అందుకే రాజకీయ నాయకుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ రంగంపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంటారు. అయితే రంగం అనేది శాస్త్రీయంగా నిర్ధారించబడిన భవిష్యవాణి కాదు. ఇది పూర్తిగా భక్తుల విశ్వాసం, ఆలయ సంప్రదాయంలో భాగంగా కొనసాగుతున్న ఆచారం. ప్రతి బోనాల సందర్భంగా స్వర్ణలత చెప్పే రంగం కోసం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలి వస్తారు. ఆమె చెప్పిన మాటలను ఎవరికి వారు తమ విశ్వాసానికి అనుగుణంగా అర్థం చేసుకుంటారు. మరి ఈసారి స్వర్ణలత చెప్పిన రంగం ఎలా నిజమవుతుందో కాలమే సమాధానం చెప్పాలి.